ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవ దత్త. శ్రీ సమర్థ రామదాస విజయము. అధ్యాయం 40. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. పండిత సదాశివ శాస్త్రికి సన్మార్గం చూపుట. మర్నాడు శ్రీ నిత్యానంద వారిట్లు చెప్పసాగిరి. కాశీలో విద్యలను అభ్యసించి పండిత బిరుదు పొందిన సదాశివ శాస్త్రి అనేవాడు ఒక విద్వాంసుడుండేవాడు. అతడు 4 వేదాలు ఋగ్యజు సామ అధర్వణాలు క్షుణ్ణముగా అభ్యసించాడు. 6 శాస్త్రాలు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అవపోసన పట్టినవాడు. ఇక పురాణేతిహాసముల సంగతి చెప్పేదేమున్నది? ఇలా అన్నింటిలో పాండిత్యం సంపాదించేసరికి అహంకారం మరింత విజృంభించింది. కాశీలో పండితులంతా నీతో పోటీ పడలేము శాస్త్రి గారు అని చేతులెత్తి నమస్కారం పెట్టేసరికి ఆయనకు మరింత గర్వం తలకెక్కింది. ఓడిపోయినామని ఒప్పుకొని జయపత్రాలు రాసిమ్మని వ్రాయించి తీసుకున్నాడు. ఇతడు వితండవాది. చాలామంది ఇతనితో వాదించలేమని అనేసరికి ఒక కఠోర ప్రతిజ్ఞ చేశాడు శాస్త్రి. నన్నెవరైనా విద్యలలో ఓడించితే కత్తితో నా నాలుక కోసుకుంటాను అని ఒక కత్తిని తన యజ్ఞోపయుతంలో కట్టుకొని దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు. తన గెలుపుకు చిహ్నముగా ఎంతమంది జయపత్రాలు ఇచ్చారో అన్ని దివిటీలు వెలిగించుకొని తన శిష్యుల చేత మోయించుకుంటూ అన్ని రాజ్యాలు తిరుగుచూ అపార ధనం సంపాదించాడు. అయినా తనివి తీరలేదు. విజయకాంక్ష మరింత పెరిగింది. ఎక్కడి పండితులైనా ఈయన యొక్క భీషణ ప్రతిజ్ఞను చూచి భయపడి ముందుగానే జయపత్రాలు ఇచ్చేశారే గాని ఇతడితో వాదనలు ఎవ్వరూ చేయనే లేదు. ఆ విధంగా ఉత్తర భారతదేశంలోని పండితులను జయించి ఇక దక్షిణ భారతంలో కూడా ఇటువంటి సన్మానాలు పొందాలనుకొని శిష్య ప్రశిష్య సమేతంగా విజయయాత్ర సాగిస్తూ కర్ణాటక దేశంలో గొప్ప పండితుడైన గాగాభట్టు గారు ప్రస్తుతం శివాజీ మహారాజు గారి సంస్థానంలో ఆస్థాన పండితులుగా ఉన్నారని వర్తమానం తెలుసుకున్నాడు. అందులకు మహారాష్ట్ర మందలి రాయ్గఢ్కు చేరుకున్నారు. శివాజీ మహారాజు వారికి తన రాకను, దాని కారణాన్ని తెలుపుతూ ఒక లేఖ వ్రాసి పంపారు. అందులో తనను ఓడిస్తే తన వద్దనున్న జయపత్రాలన్నీ ఇచ్చివేస్తానని, ఈ దివిటీలన్నీ తను గెలిచిన పండితులకు నిదర్శనమని, వాటిని ఆర్పివేసి కత్తితో తన నాలుకను కోసుకుంటానన్న ప్రతిజ్ఞ చేసి ఉన్నానని వ్రాసి పంపాడు. శివాజీ మహారాజు ఆ బ్రాహ్మణులందరికీ వసతి ఏర్పాట్లన్నీ చేయించారు. అచ్చట విడుదల చేయమని కోరారు. రేపు గాగాభట్టు గారిని పిలిపించి సభను నిర్ణయించగలమని మాట ఇచ్చారు. గాగాభట్టు గారికి ఈ విషయం కబురు పెట్టారు రాజావారు. ఆ వార్త విన్నంతనే గాగాభట్టు గారికి ముచ్చెమటలు పోసినది. ఈ సదాశివ శాస్త్రి వితండవాది. ఇతని సంగతి లోగడనే తాను విని ఉన్నాడు. ఇప్పుడు ఇతనితో తలబడితే తాను ఓడిపోవడం ఖాయం. కానీ ఫలానా శివాజీ వారి దర్బారులోని పండితుడు ఓడిపోయినాడని అపకీర్తి తనకేగాక శివాజీ మహారాజు కూడా సంభవిస్తుంది అని తీవ్రంగా యోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. వామన పండితునికి ఇలాంటి విజయకాంక్ష ఉండేది. అటువంటి వాడు శ్రీ సముద్ర చెంత చేరి వారి దర్శనముతో పునీతుడై సాత్వికుడై తపస్విగా మారాడు. ఈ గర్విష్టి పండితుని మెల్లగా మంచి మాటలతో శ్రీ సముద్రుల వారి సన్నిధికి తీసుకెళ్లితే ఇతనికి చక్కగా బుద్ధి చెప్తారు. అంతటితో అనేక మంది పండితులు తాపీగా ఊపిరి పీల్చుకుంటారు అని చక్కటి ఆలోచన తోచింది. వెంటనే రాజుగారిని కలవకుండానే ఆ రాత్రే సదాశివ శాస్త్రి గారు విడిది చేసిన సత్రం వద్దకు పోయినాడు. శాస్త్రి గారు ఎంతో ఆనందంతో శిష్యులు కాలొత్తుతుంటే తన ఘనతను తానే పొగడుకుంటూ ఉన్నాడు. భట్టుగారు ప్రవేశించి, అయ్యా శాస్త్రి గారు నమస్కారములు. నా పేరు గాగాభట్టు. నేనేమి గొప్ప విద్వాంసులను కాను. పిచ్చిక పైన బ్రహ్మాస్త్ర ప్రయోగం వలె నన్ను గెలిచానన్న పత్రం మీకేమీ ఉపయోగపడదు. మీ ముందు కూర్చుండి అర్హత కూడా లేనివాడిని అనగానే శాస్త్రి గారు వికటాట్టహాసము చేసి, మరింకేమి, రేపటి సభలో జయపత్రం రాసిస్తే సరి, మేము వేరే చోటికి ప్రయాణం అవుతాము అన్నారు. అదేనండి శాస్త్రి గారు, తాము ఎలాగైనా వేరే చోటికి అనగా మీతో వాదించగల సమఉజ్జీవతకు పోవాలి కదా. సజ్జనగడలో రాజావారి గురువుగారున్నారు. మీరు వారి వద్దకే వెళ్ళండి. వారిని గనక గెలిచారనుకోండి,
మీ ఖ్యాతి దిగంత విశ్రాంతమై విరాజిల్లుతుంది. కాబట్టి రేపు ఇక్కడ సభ వద్దు, మనందరం సజ్జనగడికే పోదామని అతనికి బాగా నచ్చజెప్పారు. శాస్త్రి గారికి మరీ ఆనందమైంది. గాగాభట్టు గారు వెళ్ళిపోయారు. మరునాడు ఉదయమే సభ ఏర్పాటు రాజుగారు చేయించినారు. మధ్యలో శివాజీ మహారాజు వారి సింహాసనం, ఒక ప్రక్కన గాగాభట్టు ఆస్థాన పండితుల వారికి, మరి ఒక ప్రక్కన సదాశివశాస్త్రి పండితుల వారికి ఆసనములు అమర్చబడినాయి. భటులు రాజావారి ఆగమనం తర్వాత శాస్త్రి గారికి జయజయనాదములు పలికి స్వాగతం పలికారు. శాస్త్రి గారు వచ్చి వారికి చూపిన ఆసనమును అలంకరించారు. గాగాభట్టు గారి కొరకు ఏర్పాటు చేసిన ఆసనమును చూపగా వారు ఆసీనులు కాలేదు. ఆ ఆసనం రాజగురువులు శ్రీ సమర్థ రామదాస స్వాముల వారిదే అని మరి ఒక ఆసనం పైన ఆసీనులైనారు. వెంటనే సదాశివ శాస్త్రి, మహారాజా, నేను మహాపండితుడను. నాతో సమానమైన పండితులతో వాదము చేసేదను గాని ఇటువంటి అపండితులు పెరికవారితో నేను వాదము చేయను. తమ గురువులను ఆహ్వానించండి, తర్వాతనే వాదము చేయుటాన్ని పలికిన విని రాజావారు ఆశ్చర్యపోయినారు. ఇది ఒక సంకట పరిస్థితి. శ్రీ సమర్థ గురుదేవులు ఇటువంటి వ్యవహారములకు దూరం ఉండెదరు. వారు మహాత్ములు. ఈ లౌకిక వాద ప్రతివాదములు అసలే వారికి గిట్టవు. వారు ఆత్మద్రష్టలు. తాను ఇటువంటి కీర్తి కండూతీగల పండితునితో వాదించమని ఎట్లు గురువులను కోరగలను అని తనలో తాను యోచించుకొని ఇట్లనిరి. పండితవరేణ్య, మా గురుదేవులు తపస్వి, త్యాగపురుషులు, భగవద్భక్తులు. వారిని ఈ వాద ప్రతివాదమునందు పాల్గొనమని కోరుట అనుచితము. ఇదియే నా అభిప్రాయమని పలికిరి. సదాశివశాస్త్రి, మహారాజా, ఇందేమి తప్పుగలదు? గాగాభట్టు అయినను శ్రీ సమర్థ రామదాసులే అయినను నన్ను ఓడించగలిగినచో ఆ కీర్తి రాజ్యమునికే గదా దక్కును. మీ కీర్తిని పెంపొందించు కొరకు వారు ఏమాత్రము చేయలేరా? సర్వజ్ఞులని, తపస్సులని, త్యాగపురుషులని తమరే వచించినారు కదా అని రాజావారిని ఇరకాటమున పడవేశను. రాజావారు ఇట్లన్నారు, అయినచో మనమే వారి కలుగుపోవలను. వారినిచ్చడికి పిలిపించుట తగదు అనగా పండితుడు, సరే మనమే పోవదమని సమ్మతించెను. శివాజీ మహారాజునకు ఈ విషయము కొరుకుడు పడలేదు. ఆ సాయంకాలమే ఒక ఆలోచన కలిగెను. ఎన్నోసార్లు నాకు వచ్చిన సంకటములను తొలగించిన మహాత్ములు శ్రీ సమర్థులు. నా మనసునకు కించిత్తు వేదన కలిగినను వారికి తెలియను. ఇప్పుడు ఈ సంకటమును కూడా వారే తొలగించవలసి ఉన్నది. వెంటనే ఒక లేఖలో ఈ విషయాలన్నీ వ్రాసి ఒక భటునికిచ్చి అప్పటికప్పుడే శ్రీ సమర్థుల సముఖమునకు పంపినారు. శ్రీ సమర్థులు ఎక్కడ ఉన్నారో, ఏమంటారో శివాజీ మనసంతా ఆందోళనకు గురైనది. యుద్ధ సమస్యలప్పుడు కూడా ఇంత వ్యధను అనుభవించలేదు. గాగాభట్టు గారు మాత్రం ఈ శాస్త్రి గారికి తగిన శాస్తి జరుగుతుందని సంతోషంగా హాయిగా నిద్రించారు. సదాశివ శాస్త్రి, శ్రీ సమర్థులు అడవుల్లో గుహల్లో ఉంటారట, ఉండని, ఆయన సత్తా ఏమిటో కూడా తెలుస్తుంది అనుకుంటూ శ్రీ సమర్థులను తలంచుకుంటూ ఆ రాత్రి నిద్రించారు. లేఖ తీసుకొని పోయిన భటుడు చాఫల్ మఠానికి చేరి అక్కడ కళ్యాణుకు లేఖ ఇచ్చి వెళ్ళిపోయాడు. తెల్లవారి రాజావారు గుర్రంపైనను పండితులు ఇరువురు పల్లకీలలోనూ బయలుదేరి జాము ప్రొద్దుకు సమయానికి చాఫల్ మఠానికి చేరారు. అప్పటికే రాజావారి లేఖలోని విషయాన్ని గురువు గారికి తెలిపేందుకు కళ్యాణ్ బయలుదేరి రామ్ఘలికి వెళ్ళిపోయాడు. అక్కాబాయిని విచారించగా కళ్యాణ్ రామ్ఘలికి వెళ్ళారని చెప్పింది. అయితే గురుదేవులు అక్కడే ఉంటారని నిర్ధారించుకొని అందరూ బయలుదేరి సరాసరి రామ్ఘలికి చేరుకున్నారు. అచ్చటికి అప్పుడే కళ్యాణ్ చేరుకొని గురుదేవులకు విషయాన్ని తెలుపుచున్నాడు. అంతలో కోలాహలం వినబడింది. శ్రీ సమర్థులు త్రోవలోని ఒక బండ మీద ఆసీనులై ఉన్నారు. ఆయన ముందు చేతులు కట్టుకొని కళ్యాణ స్వామి నిలబడి ఉన్నారు. శివాజీ మహారాజు వారు దూరం నుండే గుర్రం దిగి పాదచారులే గురు సన్నిధికి వచ్చారు. అంతలో వారికి వినపడినట్లుగానే శ్రీ సమర్థుల వారు, కళ్యాణ్, ఎవరొచ్చారో చూడు అన్నారు. కళ్యాణ్, గురుదేవ్, రాజావారు వస్తున్నారు, కూడా ఎవరో పండితులు కాబోలు పల్లకీలలో వస్తున్నారు అన్నాడు. ఇలా చెప్పుచుండగానే గాగాభట్టు దూరంగా పల్లకి దిగి నడిచి వచ్చాడు. శివాజీ మహారాజు గారు సరాసరి వచ్చి గురువు గారికి సాష్టాంగ వందనం చేశారు. అంతలో గాగాభట్టు గారు కూడా వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. అంతలో సదాశివశాస్త్రి పల్లకీని దగ్గర దాకా తెచ్చి దింపారు గోయీలు. సదాశివశాస్త్రి గారు పల్లకీ దిగి దగ్గరకు వచ్చి నిలిచారు. శ్రీ సమర్థుల వారు కూర్చున్న చోటు నుండి లేచి నిలిచి
చేతులు జోడించి శాస్త్రిగారు నమస్కారం అన్నారు. శాస్త్రిగారు గంభీరంగా, నేను వాదము చేసి ఓడుటో గెలుచుడో తేలిన తర్వాతనే మీకు నమస్కారం కానీ దీవెనలు కానీ ఇవ్వడం జరుగుతుంది. అప్పటిదాకా ఈ నమస్కారంతో నాకు పని లేదు అన్నారు. శ్రీ సమర్థులు చిరునవ్వులు చిందిస్తూ, ఆర్య, తమరు సాక్షాత్ భూసురులు. మీకు పెట్టిన నమస్కారం వృధా పోదులేండి. మీ ఆశీర్వాదం నాకెలాగూ వస్తుంది అన్నారు. రాజావారు మనసులో ఎంతో వేదన పడుతున్నారు. శ్రీ సమర్థుల వారికి అన్నీ విషదమే. శ్రీ సమర్థులు రాజావారితో, శివాజీ మహారాజులు పండితుల వారికి మా గురించి వివరించలేదా అని ప్రశ్నిస్తున్నారు. అంతలో మాకు వాద ప్రతివాద పరీక్ష పూర్తయ్యే వరకు ఎలాంటి ప్రస్తావనతో పని లేదంటూ శాస్త్రిగారు గంభీరంగా గర్జించారు. శ్రీ సమర్థులు, అయ్యా, నేను శ్రీరామనామ జపం చేసుకుంటూ వనసంచారం చేసేవాడిని. మాకు గెలుపు ఓటమిలతో పనిలేదు. రాముని దాసుడను. దాసునికి వైభవాలతో పనిలేదు కదా. తమరు ఇంతటి దురాగ్రహమును పొందవద్దు అన్నారు. శాస్త్రిగారు తీవ్రమైన కోపముతో, నేను మీ వద్ద బ్రహ్మజ్ఞానం నేర్చుకునేటందులకై రాలేదు. మీ మాటలు తెలివి తక్కువ వారికి, చదువులేని మూర్ఖులకు చెప్పండి, నాతో కాదు అంటుంటే శ్రీ సమర్థుల వారు ప్రశాంతంగా, కళ్యాణ్, శాస్త్రి బువా ఏమంటున్నారు? నీకేమైనా బోధపడిందా అని అడిగారు. కళ్యాణ్ స్వామి చేతులు జోడించి, గురుదేవా, ఇది మంచి ముహూర్తం. సలవకాశం వచ్చింది. పాత్ర మంచిదే. వాసనలో చిక్కుబడింది. చిక్కుముడు విప్పాలి అన్నాడు. శాస్త్రిగారు తనలో తాను, భలే, గురువుకు తగిన శిష్యుడేలే, ఒక మాటకు పొంతనే లేదని భావిస్తూ ఉండగా శ్రీ సమర్థులు, సరే అంతేనంటావు అన్నారు. శాస్త్రిగా నిలబడే ఉన్నారు. రాజుగారు, గాగాభట్టుగారు కింద కూర్చున్నారు. వారికి కొంత దూరంలో కట్టెల మోపు నెత్తిన మోస్తూ ఒక వ్యక్తి పోతున్నాడు. కళ్యాణ్, అక్కడెవరు పోతున్నారు అన్నారు శ్రీ సమర్థులు. గురుదేవ, కట్టెలతను పోతున్నాడన్నాడు కళ్యాణ్. అతన్ని ఇటు రమ్మని పిలవమన్నారు శ్రీ సమర్థులు. శాస్త్రిగారు, ఇదేమిటి, నన్ను ఇక్కడ నిలబెట్టాడు, మర్యాద లేదు, మట్టి లేదు, ఎవరో దారినపోయే కట్టెలవానితో ఏమి పనిపడింది అనుకుంటున్నాడు. కళ్యాణ్ అతని రమ్మని పిలిచాడు. ఇక్కడంతా బ్రాహ్మణులు పెద్దవారంతా ఉన్నారని అల్లంత దూరాన్ని నిలిచి, ఏమి ఆజ్ఞ స్వామి, ఇంతకాలానికైనా తమ దయగలిగింది అని కట్టెలతను నమస్కారం పెట్టాడు. శ్రీ సమర్థులు అతనిని, ఎవరు నీవు అని ప్రశ్నించారు. నేను ఒక దళితుడను స్వామి అన్నాడు అతను. వెంటనే కళ్యాణ్ ఈ కర్రతో అక్కడ 3 గీతలకు ఏమన్నారు. సదాశివశాస్త్రికి కడుపు మండిపోతున్నది. నన్ను నిలబెట్టి ఈయన ఎవరితోనో మాటలు పెట్టుకున్నాడు. నిజంగా అడవి మనిషే, అయినా ఏమన్నా అందామంటే నోరు రావటం లేదు. ఇంతలో కళ్యాణ్ 3 గీతలు గీచాడు. మొదటి గీత దాటి రమ్మను అన్నారు. వచ్చి నిలిచాడు. ఎవరు నీవు అని ప్రశ్నించారు. అతడు ఆ గీత దాటి నేను శూద్రుడను అన్నాడు. రెండవ గీత దాటిన తర్వాత ఎవరు నీవని అడిగారు. నేను బ్రాహ్మణుడను అన్నాడు. మూడవ గీత దాటిన తర్వాత ఎవరు నీవని ప్రశ్నిస్తే, నేను దశగ్రంథి బ్రాహ్మణుడను, విద్వాంసుడను, 4 వేదాలు 6 శాస్త్రాలు క్షుణ్ణంగా నేర్చిన పండితుడన్నాడు. అప్పుడు, సరే, ఇప్పుడు నీ పాండిత్యం చూపించు. ఇక్కడికి ఒక సత్పాత్రుడైన పండితుడు వచ్చాడు. ఈ శాస్త్రి గారితో వాదించమన్నారు. ఆహా, నా అదృష్టమని మరొక్కసారి గురువులకు నమస్కరించాడు. శ్రీ సమర్థులు శాస్త్రి గారి వంక చూస్తూ, పూర్వపక్షం చేయండి అన్నాడు. శాస్త్రి గారు అడిగిన ప్రశ్నలన్నింటికీ శాస్త్రాధారాలు చూపుతూ అతడు సమాధానాలు చెప్పాడు. ఆవేశంతో శాస్త్రి గారు లేచి దివిటీలన్నీ ఆర్పేశారు. అంతలో జంధ్యం నుండి కత్తిని తీస్తుంటే శ్రీ సమర్థుల వారు, కళ్యాణ్, కత్తిని తీసుకో, ఆ బ్రాహ్మణుడు నాలుక కోసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటావా అన్నారు. ఒక్క ఉదుటను పోయి కళ్యాణ్ ఆయన చేతిలోని కత్తిని లాగేశాడు. శాస్త్రి గారు, నేను పూర్వపక్షం చేస్తాను, మీరు సమాధానములు ఇయ్యండి అంటున్నాడు దశగ్రంథి బ్రాహ్మణుడు. శాస్త్రి గారికి ఇంకా తలెత్తుకునే స్థితి లేదు. తలదించుకొని నిలిచాడు. శ్రీ సమర్థుల వారు వారిని ఉద్దేశించి, శాస్త్రి గారు, ఎవరి నాలుక ఎవరు కోసేది? దివిటిలను ఆపినందున చీకటి వచ్చిందా? ఉన్నందున పగలపూట ఏమైనా వాటికి ఉపయోగం ఉందా? చెప్పండి. మీలోని అహంకారం అనగా అజ్ఞానం వల్ల పగలు కూడా చీకటి ఆవరించింది. జీవితంలో పగలు ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో అప్పుడేనని మీకు తెలియని విషయం కాదు. ఈ చీకటి వెలుగు బయట ఉన్నట్లే లోనూ ఉన్నాయి. బాహ్య విషయాల సంబంధం తెగిపోయినప్పుడు అంతా వెలుగులే. అప్పుడు లోన బయట అనే తేడాయే లేదు.
ఆ వెలుగునకు మరే వెలుగు సాటి రాదు. దానిని మించినది లేనే లేదు. ఈ తెలివియే తేట అయినది. మీ మనసును మాత్రమే మధించండి. ఇప్పుడు నాలుక లేదనే భావించండి. శ్రీరామనామ స్మరణకు, ఉచ్చారణకు తప్ప మరే విషయానికి నాలుకను ఉపయోగించనని ప్రతిజ్ఞ చేయండి అని బోధిస్తుంటే కండ్ల వెంట అశ్రుధారలు కార్చుతూ అప్పుడు తెలివి తెచ్చుకొని పాదముల భయపడి, క్షమించండి గురుదేవా, నాలోని అంధకారాన్ని తుదముట్టించిన మీ సామర్థ్యము నేమని కీర్తించాలి. తమ ఆదేశములే శిరసా వహిస్తాను. రామనామముతో నా జీవితము గడుపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఇదంతా చూస్తూ కట్టెలవాడు, అయ్యా నా సంగతేమిటి అంటూ అడుగుచుంటే శ్రీ సమర్థులు, నీవు మంచివాడివి, ఉత్తమమైన సేవ చేశావు, ఇక వెళ్ళవచ్చు అన్నారు. గురు మహారాజ్, ఇది తమకు న్యాయమా? తమను జగదోద్ధారకులు తమ యొక్క కృపాదృష్టితో మోకం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. మూగవాడు వాచాలుడవుతాడు, కుంటివాడు కొండలెక్కుతాడు. తమ కృప అసంభవమును సంభవింపజేస్తుంది. నన్నిలా వెళ్ళిపోమంటే ఎలా? ఇది మీ కీర్తికి సామర్థ్యానికి శోభాయమానం కాదు కదా అన్నాడు. శ్రీ సమర్థులకు అతడేమి కోరబోతున్నాడో తెలిసింది. అయినా అతని నోటిలోనే చెప్పించాలని, ఇప్పుడు నీకేం కావాలంటావు? ఇదిగో ఇక్కడే రాజావారున్నారు, కోరుకో, ఏమి కావాలో ఇప్పిస్తానన్నారు. దళితునికి మోక్షం. ఆ దళితునికి పూర్వజన్మస్మరణ కలిగింది. అయ్యా, నేను ఒక గంధర్వుడను. ఒకనాడు స్త్రీజన సమూహంతో వినోదయాత్ర చేస్తూ దేవర్షి నారదుల వారిని అవమానపరిచాను. వారు క్రుద్ధులై 2 జన్మలు పశుయోనులందును 3 జన్మలు మనుష్య యోనులందును జన్మించినట్లుగా శాపమిచ్చారు. పశ్చాత్తప్తుడనై నేను భూలోకమందు జన్మించినప్పుడు మహాత్ముల స్పర్శతో పునీతులగునట్లు వరము కోరితిని. మొట్టమొదటగా జగత్పాలుడను రాజు వద్ద గుర్రమునై ఉంటిని. నా అదృష్టవశాత్తు శంకరుని అవతారమైన ముకుందులను మహారాజు యొక్క స్పర్శతో ఆ జన్మ ముగిసినది. తదుపరి గేదగా జన్మించి తిని నారాయణ అవతారమైన శ్రీ జ్ఞానేశ్వర మహారాజు వారి స్పర్శతో వేదాలు వల్లించి తరించి తిని తదుపరి వేద పండితునై జన్మించి కూడా అహంభావం పొందుల చేత దిగజారి మూర్ఖ బ్రాహ్మణుడుగాను శూద్రుడుగాను కడజాతివానిగాను దిగజారి జన్మించి తిని ఇప్పుడు తమ దర్శనముతో నా నీచ జన్మమును కూడా పునీత మరణించుకొంటిని. నన్ను విముక్తిని గావించు బాధ్యత తమరదేనని తన కథను వివరించగా శ్రీ సమర్థులు, సరే, ఇంకేమి కావాలో కోరుకో అన్నారు. మా జాతి వారికి నా ద్వారా మఠం నుండి ఒక కొబ్బరికాయ ఇమ్మని కోరాడు. అందరూ కలిసి చాఫల్ మఠానికి చేరుకున్న తర్వాత శ్రీ సమర్థులు శ్రీరాముని పాదాల వద్ద నుండి ఒక శ్రీఫలమును తెచ్చి అతనికి ప్రసాదంగా ఇమ్మన్నారు. తర్వాత నీ స్వస్థానముకు నీవు పో అనగానే అతడక్కడే ప్రాణం విడిచాడు. దివ్య తేజస్సుతో పైకి వెళ్ళిపోయాడు. ఆ ఎంతజుని శరీరాన్ని అక్కడే కొంచెం దూరంలో సమాధి చేయించారు. దానిపై అతని పేరు బాహిరోబా అని చెక్కించారు. అతని పేరు మీద ప్రతి సంవత్సరము రఘుపతి రథం బయలుదేరే ముందు రోజు ఒక కొబ్బరికాయ అతని జాతివారు ప్రసాదం పొందుతున్నారు. ఇదంతా చూచి సదాశివశాస్త్రి అవాక్కయ్యాడు. తర్వాత సదాశివశాస్త్రికి మంత్రోపదేశం చేయగా తన సమస్త ఐశ్వర్యాన్ని అందరికీ పంచేసి సర్వసంగ పరిత్యాగిగా వచ్చి కొన్ని రోజులు శ్రీ సమర్థుల వారి సేవలో ఉన్నాడు. అతనికి వాసుదేవ గోసావి అని పేరు పెట్టి కన్హేరి అని మఠంలో అధిపతిగా ఉండమని ఆదేశించారు. విద్యాసాగర సదాశివశాస్త్రికి సన్మార్గం చూపి శిష్యకోటిలో చేర్చుకున్నారు. కాబట్టి 4 రోజులు చాఫల్ మఠంలో ఇలా బోధించారు. మూర్ఖ లక్షణములు. సాధువులారా, ఎన్నో విద్యలు నేర్చిన వారికి కూడా కొన్ని మూర్ఖ లక్షణముల సంగతి వలన వారి విద్యలన్నీ బూడిదలో పోసిన పన్నీరు వలె వృధాయగును. గురుబోధనను శ్రవణం చేసిన వారి లక్షణములను సరిచేసుకున్నచో వారు మహాత్ములవుటకు అవకాశము కలదు గదా. అదే నాకు సంతోషం. బహు విద్యాలంకృతుడై బుద్ధిమంతుడై స్పష్టముకు బ్రహ్మజ్ఞానమును బోధింప దక్షత కలిగిన వాని హృదయమునందు దురాశ దురభిమానము నెలకొన్నచో వాడు చదివిన మూర్ఖుడు. ముక్తావస్థకు దారిచూపు సగుణభక్తిని స్వధర్మమును సాధనములను స్వవంశమును నిందించువాడు మూర్ఖుడు. తన జ్ఞానమే గొప్పయని పరుల ఎడ దోషములించేవాడు పరమమూర్ఖుడు. శిష్యుడెప్పుడైనా తెలిసి తెలియక పొరపాటు చేసి సంకటములో పడిన ఎడల వానిని
కటు వచనముల చేత నొప్పించేవాడు మూర్ఖుడు, గురు పదవికి అనర్హుడు, కపట హృదయుడు, రజో తమో గుణములకు తావిచ్చువాడు, కుటిల స్వభావం గలవాడు, తన్ను తాను ప్రశంసించుకున్నవాడు, గ్రంథమును సమగ్రముగా చదివి తత్వగ్రహణము చేయక దూషించువాడు, మంచి పనులను చెడుగా చిత్రీకరించువాడు, చెడు స్వభావమును గలవానిగా మంచిగా భావించి భూషించువాడు మూర్ఖుడు, నీతి న్యాయములందు తొందరపాటు వహించేవాడు చదివిన మూర్ఖుడు, అధికార గర్వముతో అమాయకులను హింసించువాడు, కఠిన వచనములతో బాధించువాడు, సభలో ఇతర వక్తల ప్రవచనములు వినక గర్వముతో నుండువాడు, తన లోపమును ఎరుగనివాడు, సమస్త విద్యలను అభ్యసించి కూడా ఇతరులకు ఉపయోగించనివాడు, కులమును అపవిత్రము చేయువాడు, విద్యాధికుడైనను సద్వర్తనము లేనివాడు మూర్ఖుడనబడును. భక్తిపరుల పరిహసించువాడు, పరమార్థమెరుగని స్వార్థపరుడు, ఆడంబరత్వం గలవాడు, పరుల ఆనందం కొరకు కల్లలాడువాడు, సభలోని శ్రోతలను కించపరచువాడు మూర్ఖుడు. శిష్యుడు వివేకశూన్యుడై చేయరాని పనులు చేయుచుండిన ఎడల మందలించనివాడు, స్వార్థముతో శిష్యులను పీడించి ధనము ప్రోగు చేయువాడు, పరమాత్మ భావన లేనివాడు ఎంత విద్యావంతుడైనను మూర్ఖుడే. తాను స్వయంగా అనుష్ఠింపనివి ఇతరులకు బోధించేవాడు, దేవ బ్రాహ్మణుల ద్వేషభావమును పొందువాడు మూర్ఖుడనబడును. శ్రోతలారా, ఇవన్నీ శ్రవణం చేసి మీలో ఇటువంటి అవలక్షణములున్న ఎడల వారిని దూరం చేసుకొని మానవులే ఈ భూమిపైన ఎందుకు పుట్టినారో దాని లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయండి, ముముక్షువులు కండి, వివేక వైరాగ్యములు సంపాదించండి అని బోధించారు. శాస్త్రి గారు, శివాజీ, గాగాభట్టులు కూడా చాఫల్ మఠంలో 4 రోజులు గురు సన్నిధిలో గడిపి గురుమహిమను కొనియాడి తిరిగి సెలవు తీసుకొని వెళ్ళారు. విద్యాసాగర, చూచావా, మహాపురుషులకు అసాధ్యమేదీ లేదు. అందరికీ పూర్వజన్మలు, పుణ్యము పాపము వాటి ఫలములు అనుభవింపక తప్పదు. వేదాలు, శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు అన్నీ చదివిన వారు కూడా మాయామోహితులై పెడదారిన పడతారు. భగవంతుని మాయ దాట నలవి కానిది. దీనికి ఒక్కటే మార్గం ఉన్నది. ఆ మాయను అధిగమించిన మహాత్ములను పట్టుబట్టి సేవించితే మనం కూడా మాయను తరించగలమని తెలిపి శ్రీ నిత్యానంద యోగి గారు జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయ జయనాదములు చేయగా అందరున్నూ జయ జయములు పలికిరి. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 40వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.